సాధారణంగా చాలామంది సినిమా చూడకుండా రివ్యూ చెప్తారు. కానీ నేను సినిమా చూసొచ్చి రివ్యూ చెప్తున్నా. 'హరిహర వీరమల్లు' సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమా 'హరిహర వీరమల్లు'. సో ఒక ఉప ముఖ్యమంత్రి సినిమా రిలీజ్ అయింది కాబట్టి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత విడుదలైనటువంటి మొదటి సినిమా ఈ 'హరిహర వీరమల్లు'. అయితే ఈ సినిమాలో ఆయన అద్భుతమైనటువంటి నటన కనబరిచారని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్ ఏవి రత్నం గారు మరి అద్భుతంగా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా, ఖర్చుకి వెనకాడకుండా మరి ఆ సినిమాని చేశారని అయితే చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా క్రిష్ జాగరలమూడి మరి డైరెక్టర్, ఆయన మార్క్ అయితే ఈ సినిమాలో ఖచ్చితంగా కనపడింది. మరి కీరవాణి గారి సంగీతం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక నటన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి నటన చాలా అద్భుతం. ఈ సినిమాలో ఆయన కళ్ళతోటే నటించేశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పులులను, తోడేళ్లను, అంటే జంతువులను, క్రూర మృగాలను తన కళ్ళతోటి ఆకట్టుకొని తన కళ్ళతోటి వాటితోటి మాట్లాడిన విధంగా మరి అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. అదేవిధంగా ఫైట్లు కానీ, అదేవిధంగా డ్యాన్స్ కానీ నిజంగా చాలా అద్భుతం అని చెప్పుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతోటి పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఈ సినిమా వందలాది కోట్ల రూపాయలని కలెక్షన్ చేస్తుంది, కనక వర్షం కురిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో విలన్ ఔరంగజేబు పాత్ర పోషించాడు బాబిడియల్. బాబిడియల్ అద్భుతమైనటువంటి నటన. ఎందుకంటే ఔరంగజేబు ఆ పేరు వింటే మనందరికీ ఒక క్రూరత్వం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో మన భారతదేశం వచ్చి మన భారతదేశంలో అనేకమైనటువంటి రాజ్యాలని తన గుప్పెట్లో పెట్టుకొని మరి పెద్ద ఎత్తున చెప్పాలంటే హిందువుల మీద దాడులు, దౌర్జన్యాలు చేసి వారిని మత మార్పిళ్లకు గురి చేయాలనేటువంటి ఒక క్రూరమైనటువంటి క్రూరత్వానికి మరి నిదర్శనంగా చరిత్రలో ఉన్నటువంటి ఔరంగజేబు యొక్క క్రూరత్వం ఏదైతే ఉందో మన చరిత్రలో చదువుకున్నామో ఆ క్రూరత్వం చాలా స్పష్టంగా బాబిడియల్ ఫేస్లో కానీ ఎక్స్ప్రెషన్స్లో కానీ కనిపించిందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇకపోతే సునీల్, కమెడియన్ సునీల్ కానీ, లేకపోతే నాజర్ కానీ విలక్షణ నటుడుగా, అదేవిధంగా కట్టప్ప అందరికి గుర్తు ఉండే ఉంటుంది. మరి కట్టప్ప కూడా తన అద్భుతమైనటువంటి నటనని కనబరిచాడు బ్రాహ్మణుడు రూపంలో. ఇకపోతే నిధి అగర్వాల్ హీరోయిన్ మరి చాలా చక్కగా డ్యాన్స్ వేసింది, చాలా అద్భుతమైనటువంటి నటనని ప్రదర్శించిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో మరి ఆయన ఒక అంటే ఇప్పటి వరకు సినిమాలన్నీ డిఫరెంట్ అని, ఈ సినిమా డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరమల్లు అనేటువంటి ఒక పోరాట యోధుడి యొక్క పోరాట పటిమ ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా తన నటనలో కనబరిచారు. ఎందుకంటే ఎప్పుడో పురాణాల్లో మరి చరిత్రలో దాగి ఉన్నటువంటి వీరమల్లు సంబంధించి మరి ఆయన వీరత్వం, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా స్పష్టంగా ఈ సినిమాలో పొందుపరిచారు. సో అదేవిధంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఈ సినిమాలో అయితే చాలా స్పష్టంగా మరి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే 2020 నుంచి అధికారికంగా ఈ సినిమా మరి షూటింగ్ మొదలుపెట్టారు. సో మరి 2020 నుంచి మరి ఇప్పుడు 2025 జూలై 24వ తారీఖున ఈ సినిమా మరి దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. కాబట్టి దాదాపు 4 సంవత్సరాల పైగా ఈ సినిమా మరి షూటింగ్ని మరి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మధ్యలో కరోనా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లో చాలా బిజీ అవ్వటం, మరి సినిమా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. బ్లాక్ బాస్టర్ హిట్గా ఈ సినిమా నిలిచిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలామంది ప్రొడ్యూసర్ రత్నం గారు మరి ఈ సినిమాతోటి ఇక ఇబ్బంది పడిపోతారు, ఆయన కోలుకోలేని దెబ్బ పడుతుంది, ఎందుకంటే చాలా సంవత్సరాలు సినిమా లేట్ అయింది, మరి సంవత్సరాలు గడిచే కొద్దీ మరి పవన్ కళ్యాణ్ గారిలోని పవర్ తగ్గుతుందేమో అనుకున్నారు, స్టామినా తగ్గుతుందేమో అనుకున్నారు, దానివల్ల సినిమాకి ఇబ్బంది అవుతుందేమో, సినిమా మరి ఒకవేళ ఏదైనా ఇబ్బంది కనుక జరిగితే కోట్లాది రూపాయలు మరి రత్నం గారు నష్టపోయి రోడ్డును పడతారేమో అనేటువంటి చాలామంది చర్చించుకున్నారు. కానీ ఆ అంచనాలన్నీ కూడా తారుమారు చేస్తూ మరి రత్నం
ఏఎం రత్నం గారికి నిజంగానే రత్నాలు వచ్చి కురిపిస్తాయి అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా కలెక్షన్స్ కూడా అదే విధంగా ఉంది, హౌస్ఫుల్ ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే వీకెండ్ కాకపోయినప్పటికీ కూడా సినిమా మరి ఉదయం నుంచి కూడా మరి అన్ని థియేటర్స్, ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణలో అయితే ప్రతి థియేటర్ ఫుల్ అయిపోయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా మాల్స్ కూడా పెద్ద ఎత్తున ఫుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ వీరమల్లు సినిమా ఏదైతే ఉందో ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమాలన్నింటిలో మరి అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వీరమల్లు సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే ఆయన ఒక పోరాట యోధుడిగా చేసినటువంటి సినిమా వీరమల్లు మాత్రమే. ఎందుకంటే ఆయన పోలీస్ ఆఫీసర్గా, అదేవిధంగా ఒక మంచి కొడుకుగా యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, ఒక మంచి తమ్ముడుగా యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, ఒక మంచి అన్నగా యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. సో రాజకీయ నాయకుడిగా యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి, ఒక జర్నలిస్ట్గా యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. కానీ ఒక పోరాట యోధుడి యొక్క జీవిత చరిత్ర సంబంధించి యాక్ట్ చేసినటువంటి సినిమా హరిహర వీరమల్లు అని అయితే చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ సినిమా పార్ట్ 1 ఇప్పుడు కంప్లీట్ అయింది. అయితే ఫస్ట్ సినిమా చూసే వాళ్ళందరూ కూడా చాలా వరకు సినిమా చూసేంత వరకు చాలామందిలో కన్ఫ్యూజన్ ఉండేది. అంటే సినిమా కంప్లీట్గా వచ్చిందా లేకపోతే పార్ట్ 1 పార్ట్ 2 అని. సినిమా అయిపోయిన తర్వాత ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా ఉంది అనగానే అందరూ కూడా ఒకసారి షాక్ అయ్యారు అనమాట. ఎందుకంటే పార్ట్ 2 ఎలా ఉంటుంది సినిమాలో అని చెప్పేసి. అయితే చాలామంది రకరకాలుగా సినిమా చూడకుండా రివ్యూలు చెప్తా ఉన్నారు. సినిమా లేదు, గ్రాఫిక్స్ బాగలేదని, విఎఫ్ఎక్స్ బాగలేదని. అసలు ఈ సినిమాకి గ్రాఫిక్స్తో అవసరమే లేదు. ఇది ఎప్పుడో పురాతన జరిగినటువంటి సన్నివేశాలని, సంఘటనల్ని, చరిత్రని ఆధారంగా తీసుకొని కొన్ని కల్పితాలు యాడ్ చేసి తీసినటువంటి సినిమా. సో కాబట్టి ఈ సినిమాకి పెద్దగా గ్రాఫిక్స్ కూడా అవసరం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుద్ధాలు, బాణాలు వేయటం, యుద్ధాలు చేయటం, సో అది మెయిన్ ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి, చరిత్రకు సంబంధించింది కాబట్టి పెద్దగా గ్రాఫిక్స్తో కూడా ఈ సినిమాకి అయితే పని లేదని చెప్పుకోవాలి. కేవలం ఈ సినిమాకి యాక్షన్, నటన, ఫైటింగు, అదేవిధంగా ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్, మరి ఈ సినిమాలో సెంటిమెంటు ప్రత్యేకించి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి ఎపిసోడ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో ఏ విధంగా అయితే ఆయన కష్టపడి సంపాదించి డబ్బులన్నీ కూడా ప్రజలకు దానం చేస్తాడో, ఈ సినిమాలో మరి వీరమల్లు పాత్రలో ఆయన మరి డబ్బులను పేదలకు పంచేటువంటి ఒక కార్యక్రమం, వజ్రాలని దొంగతనం చేయటం సినిమాలో, మరి వాటిని అమ్మటం, పేదలకి పంచటం, అదేవిధంగా సినిమాలో డబ్బును కొలగొట్టడం, అదేవిధంగా పేదలకి ఆకలితో ఉన్న వాళ్ళకి పంచటం. అంటే ఆయన నిజ జీవితానికి దాదాపు చాలా వరకు మ్యాచ్ అయినటువంటి సినిమా. కాకపోతే నిజ జీవితంలో సంపాదించి పంచుతున్నాడు. ఇక్కడ సినిమాలో వచ్చేసరికి కొల్లగొట్టి ప్రజలకు పంచుతున్నటువంటి ఒక ఎపిసోడ్ అయితే చూడొచ్చు ఈ సినిమాలో. సో మొత్తానికి చాలామంది అయితే సినిమా చూడని వాళ్ళు అయితే ఇష్టానుసారంగా రివ్యూలు చెప్తా ఉన్నారు. నిజంగా సినిమా గురించి తెలియాలంటే సినిమా చూసిన వాళ్ళు మాత్రమే సినిమా గురించి చర్చించాలి. ఎక్కడా కూడా సినిమాలో బోరింగ్ సన్నివేశమే లేదనమాట. అంటే ప్రతి మినిట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఎందుకంటే ఇది ఒక పెద్ద ఉప్పెన వచ్చింది, ఒక తుఫాను ఉప్పెనలో ఒక చిన్న పిల్లవాడు మరి కొట్టుకొని వస్తాడు. ఒక గుడి దగ్గరికి వచ్చేటువంటి క్రమంలో మరి అక్కడ కట్టప్ప ఎవరైతే సత్యరాజు ఉన్నాడో ఆయన ఒక బ్రాహ్మణ వేషం వేశాడు, సన్నివేశం అయింది. సో ఒక టెంపుల్లో సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని పరిరక్షించేటువంటి బ్రాహ్మణులందరూ కూడా పూజలు చేస్తున్న క్రమంలో మరి ఒక పిల్లవాడు నదిలో నీళ్ళల్లో కొట్టుకొని రావటం, మరి అక్కడి నుంచి ఆ పిల్లవాడిని వాళ్ళు పెంచటం, ఆ పిల్లవాడికి వాళ్ళు అన్ని విద్యాబుద్ధులు నేర్పటం, హిందుత్వం యొక్క గొప్పతనం, సనాతన ధర్మం గురించి అన్నీ కూడా నేర్పటం, అదేవిధంగా మల్లు విద్య నేర్పటం, ఏ విధంగా ఎదుర్కోవాలి శత్రువుల్ని, మన సంస్కృతిని, సంప్రదాయాలను ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఆ పిల్లవాడికి నేర్పటం. ఆ పిల్లవాడే వీరమల్లు పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో. సో ఆ పిల్లవాడే భవిష్యత్తులో హీరో, ఆ పిల్లవాడే సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని కాపాడేది, ఆ పిల్లవాడే మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి మొఘల్ చక్రవర్తుల యొక్క అరాచకాలని అడ్డుకునేది ఆ పిల్లవాడే. సో అంటే ఆ రోజుల్లో ఔరంగజేబు యొక్క క్రూరత్వం, మరి విగ్రహాధారణ చేసేటువంటి హిందువులను ఏ విధంగా హింసించి చంపాడు, అదేవిధంగా మత మార్పిడులకి ఏ విధంగా ప్రోత్సహించాడు ఔరంగజేబు అనేటువంటి ఆ ఎపిసోడ్, ఆ సన్నివేశాలు, ఆ చరిత్రలో దాగి ఉన్నటువంటి కొన్ని అంశాలని ఈ సినిమాలో చాలా క్లియర్గా అయితే చూపించారని అయితే చెప్పుకోవచ్చు. నిజంగా అయితే సినిమాలో ఎక్కడ కూడా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు సినిమాలో ఎక్కడా కూడా బోరింగ్ లేదు. అయితే హీరోయిన్ నిధి అగర్వాల్ అయితే అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ తాను కూడా నటించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో డ్యాన్సులు, అదేవిధంగా అయితే ఈ సినిమా అయితే కాస్త అశ్లీలతకైతే ఈ సినిమా దూరం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రొమాన్స్ అయితే అందరూ ఆశించిన స్థాయిలో లేదు, బట్ ఎంతో కొంత ఖచ్చితంగా అయితే కుర్రకారు కూడా మరి హీరోయిన్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నిధి అగర్వాల్ వాళ్ళు కాంబినేషన్లో 2 డ్యాన్సులు కూడా, 2 సాంగ్స్ కూడా ఉన్నాయి. 2 పాటల్లో వీళ్ళు డ్యాన్స్ కూడా వేస్తారు. సో అద్భుతంగా అంటే డ్యాన్స్ని ఇష్టపడే వాళ్ళు, అదేవిధంగా కాస్త రొమాన్స్ని ఇష్టపడే వాళ్ళకు కూడా ఆ సాంగ్స్లో వారికి అయితే కావాల్సినది ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఖచ్చితంగా 5
500 కోట్లు పైగానే కలెక్షన్ చేస్తుందని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి తెలియదు. అదే చాలామంది ఈయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, ఈయన రాజకీయాల్లో లేకపోతే అన్ని పార్టీలు వాళ్ళు కూడా సినిమా హిట్ అని చెప్పేవాళ్ళు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక విషయాన్ని చిమ్మేటువంటి ప్రయత్నం వారు మొదటి నుంచి చేస్తున్నారు కాబట్టి మొన్న ఏదో సినిమా బాయ్కాట్ అన్నారు. సో బట్ ఎవరైతే సినిమా బాయ్కాట్ అనేటువంటి పిలుపునిచ్చారో వారే వెళ్ళి బెనిఫిట్ షోలు చూసినటువంటి పరిస్థితి, చూసి సినిమా బాగలేదని చెప్తున్నారు కొంతమంది. అసలు కొంతమంది సినిమాకే వెళ్లకుండా సినిమా అలా ఉంది ఇలా ఉందని చెప్పేసి ఎవరి దగ్గర ఒక 2-3 పాయింట్లు తెలుసుకొని సినిమాలో ఉన్నటువంటి చిన్న చిన్న మైనస్లు ఏదో ఉంటాయి అవి తెలుసుకొని వాటిని మీడియాలో సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేటువంటి పనిలో కొంతమంది నిమగ్నమై ఉన్నారు. కానీ నిజంగా ఇప్పుడు ఏ సినిమా లేదు, పెద్ద సినిమాలు ఏమీ లేవు, పెద్దగా కాంపిటీషన్ కూడా లేదు. కరెక్ట్ టైంలో ఈ సినిమా రిలీజ్ అవ్వటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందులో హీరో అవ్వటం, ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి సినిమా ఇది. చరిత్రని తిరగతోడి మళ్ళీ మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాల్ని గుర్తు చేసేటువంటి ఒక సినిమా కావటం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. అదే సినిమా అయితే చాలా అద్భుతం. ఎక్కడ కూడా సినిమాలో అసలు బోరింగ్ సన్నివేశమే ఉండదు అని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా 2వ పార్ట్ కోసం కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో నేను కూడా ఒకరిని. సినిమా 2వ పార్ట్ ఎప్పుడు వస్తుంది? ఎందుకంటే ఔరంగజేబు పాత్ర, అదేవిధంగా వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు, ఔరంగజేబు పాత్రలో మరి ఎవరైతే విలన్గా ఉన్నటువంటి బాబిడియల్ ఎవరైతే ఉన్నాడో మరి ఆయన. సో వీళ్ళిద్దరూ కూడా ఫైటింగ్ ఎలా ఉంటుంది వీళ్ళిద్దరికి చివరిలో? ఎందుకంటే ఔరంగజేబుకి పూర్తిగా ఆయన హిందువుల్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తి. సో ఇద్దరు కూడా ఒక పెద్ద తుఫాన్ వస్తుంది. తుఫాన్లో ఇద్దరు చేతులు కలిపి మరి ఒక గొలుసులు సహాయంతో ఒకరినొకరు పట్టుకున్న పరిస్థితి. మరి ఔరంగజేబు పాత్రలో ఉన్నటువంటి విలన్ మరి పవన్ కళ్యాణ్ గారి అంటే వీరమల్లు పాత్రలో ఉంటాడు. ఆయన చేతి మీద శివలింగాన్ని చూస్తాడు. చూసి ఒక్కసారిగా ఆయన చెయ్యి వదలాలని ప్రయత్నం చేస్తాడు, కోపంతో రగిలిపోతాడు. కానీ ఇక్కడ వీరమల్లు పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయిని అలానే పట్టుకుంటాడు అనమాట. సో అక్కడతో ఇంక సినిమా ఎండ్ అయిపోతుంది. సో 2వ పార్ట్ అనేది వస్తుంది అనేది అయితే అందరికి స్పష్టంగా అర్థమైపోయింది. మరి 2వ పార్ట్ కూడా సినిమా మరి రెడీ అవుతున్నట్టయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇక ఆయనకి తెలిసిపోయింది. అప్పటి వరకు కూడా విలన్ ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో వీరమల్లు ఎలా ఉంటాడు చూడాలని ఉంది. వీరమల్లు గురించి తెలుసుకున్నాడు కానీ వీరమల్లు చూడాలని ఉంది. ఇప్పటి వరకు కూడా అక్కడ కోహినూరు వజ్రం కోసం తన కోటలోకి ఇప్పటివరకు ఎవరు అడుగు పెట్టలేదు. కానీ ఇక్కడ వీరమల్లు అడుగు పెడతాడు. అదేవిధంగా గురుభక్తి, తనకి విద్య నేర్పినటువంటి గురువుని ఈయన తీసుకొచ్చి బంధిస్తాడు అనమాట ఎవరు? ఔరంగజేబు. సో ఆ గురువుల్ని విడిపించుకోవడం కోసం వీరమల్లు ఔరంగజేబు యొక్క కోటలో అడుగు పెట్టేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉందో అదే సినిమా సంబంధించినటువంటి పూర్తి స్టోరీ అనుకోవచ్చు. వీరమల్లు ఎందుకు దొంగతనాలు చేస్తాడు, వీరమల్లు ఎందుకు చిన్న చిన్న రాజులు తోటి పరిచయాలు పెంచుకుంటాడు, వీరమల్లు ఎందుకు అక్కడి నుంచి ఔరంగజేబు దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు అనేటువంటి ఎపిసోడ్ మొత్తం కూడా ఏదైతే ఉందో ఔరంగజేబు దగ్గర మరి వీరమల్లుకి సంబంధించినటువంటి విద్య నేర్పినటువంటి గురువులు అక్కడ బందీలుగా ఉంటారు. వారిని విడిపించేటువంటి క్రమంలో భాగంగానే ఈ సినిమా యొక్క స్టోరీ మొత్తం కూడా సాగుతూ ఉంటుంది. సో కాబట్టి అంటే ఇక్కడ గురుభక్తి కూడా చాలా స్పష్టంగా ఈ సినిమాలో కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి సనాతన ధర్మానికి ఎంత పవర్ ఉంటుందో ఈ సినిమాలో కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. సో మరి నెక్స్ట్ అంటే ఔరంగజేబుకి తెలిసిపోయింది ఎవరు వీరమల్లు ఎవరు అనేది ఫేస్ చూశాడు. సో వీరమల్లుని ఎలా అంతం చేయాలనేటువంటి ఆలోచన ఔరంగజేబు ఉన్నాడు. అదేవిధంగా వీరమల్లు ఔరంగజేబుని ఎలా అంతం చేసి తమ గురువుల్ని కాపాడాలి, ఎలా తమ ఔరంగజేబు చెరసాల నుంచి వీరమల్లు తన గురువులందరినీ కూడా ఏ విధంగా విడుదల చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో వీరమల్లు ఉంటాడు. సో మొత్తానికి గురువుల్ని విడుదల చేసుకొని తిరిగి వెళ్ళిపోతాడా, లేకపోతే గురువుల్ని విడుదల చేసి ఔరంగజేబును కూడా చంపేస్తాడా వీరమల్లు అనేది పార్ట్ 2లో మరి ఏం చూపిస్తారనేది అయితే నిజంగా ఆ ఒక ఉత్కంఠ అంటే ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే అందరికీ ఉందని చెప్పుకోవచ్చు. సో సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్. సినిమా చూడకుండా రివ్యూ చెప్పేటువంటి మేధావుల మాటలైతే నమ్మి మోసపోవద్దు. నిజంగా సినిమా ప్రేమికులు ఉంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సినీ ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ప్రశాంతంగా చూడాల్సినటువంటి సినిమా, మన చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి సినిమా హరిహర వీరమల్లు.